హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇంట్లో ఫిష్ ఫ్రై చేసిన. ఎట్లా చేసినో చూపిస్తా. ముందుగా అయితే ప్లేట్లో కారం పొడి, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకొని వేసుకున్నా. అండ్ కార్న్ఫ్లవర్ ఇవన్నీ వేసుకొని ఫస్ట్ కలుపుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న పీసెస్కి అయితే ఇట్లా అప్లై చేసుకొని 1 అవర్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే మ్యాక్సిమం ఫ్రై చేసుకుంటా, పులుసు పెట్టను. ఎందుకంటే చేసిన ప్రతిసారి కొత్తగా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ ఎట్లా చేయాలా అని ఆలోచిస్తుంటా. ఎందుకులే నెత్తినొప్పి అని ఫ్రై చేసుకుంటాను. నేనైతే మ్యాక్సిమం ఫ్రై చేస్తా. మా పిల్లలు అయితే బాగా తింటారు. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే చూసి పోసుకోవాలి, ఎందుకంటే మిగిలితే ఆయిల్ దేంట్లో వాడడానికి రాదనమాట, వేస్ట్ అయిపోతుంది. అందుకనే చూసి పోసుకోవాలి. ఇట్లా నేనైతే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటా ఫిషెస్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది అండ్ లోపల సరిగ్గా ఉడకదు అనమాట. అందుకని సిమ్లో పెట్టుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి, మంచిగా ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుంటే అయిపోతుంది. అంతేనండి, నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకుంటా ఫ్రై. మా పిల్లలకైతే చాలా ఇష్టము. వాళ్ళకైతే నేను ఇవి చేసిన రోజు అయితే వాళ్ళకి తినిపించుకుంటూనే ఉంటాను నేను. మా పెద్ద పాప తింటా అంటది ఆమెనే, కానీ మళ్ళీ ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటే అని భయంతో నేనే తిననివ్వను, నేనే తినిపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి వీడియో. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.